నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల తరహాలో మరో తిరుమలగా వాడపల్లిని టెంపుల్ టౌన్ గా అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ నదియా కుమారి, అడిషనల్ ఎస్పీ, దేవస్థానం చైర్మన్ ముద్దునూరి వెంకటరాజు మరియు పాలక మండలి సభ్యులు తదితర జిల్లా అధికారులతో కలిసి వాడపల్లిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా శ్రీనివాసం 1 కాంప్లెక్స్ నిర్మాణాన్ని, వకుళామాత అన్నదాన భవన కేంద్ర నిర్మాణాన్ని, మాడవీధులను పరిశీలించారు. అనంతరం లొల్లా పార్కింగ్ ఏరియాను, గోదావరి ఘాట్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అది కూడా కౌంట్ అంటే అది ఒక్కొక్కసారి ఏంటి ఈ మధ్య కొద్దిగా రిలీఫ్ అయింది, కానీ వస్త్రంగా 2-5 అవుతూ ఉంటాయి. టోటల్ 300 కదా సార్. టోటల్ అది ఇది కలిపితే నియర్లీ 300 అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. అది కూడా ఒకసారి ఐడెంటిఫై చేసారు. మనం వచ్చే నెక్స్ట్ ఇయర్కి పర్మనెంట్ సొల్యూషన్ మనం చెయ్యాలండి. నలభై మీకు వెంకటేశ్వరమే బిలో మిడిల్ ఉంటారండి. అప్పర్ మిడిల్ ఏమో 20% ఉంటారు. మన గోల్డ్ షాప్ షిఫ్ట్ అయిపోతాయండి. అక్కడ పెట్టి డార్మెటరీ షిఫ్ట్ అయిపోతాయి. 3 ఫ్లోర్లు చేస్తాను, కానీ ఇందులో వాటర్ కాలువలోకి వెళ్ళేదండి. వీళ్ళ సమస్య పరిష్కారం అంటే మనకు ఒక అమ్మమ్మడారు నియోజకవర్గానికి వాటర్ ఇవ్వాలి. 2 రోజులు వీళ్ళకి ఇక్కడ వీళ్ళ సమస్య పరిష్కారం చేయడం, మళ్ళీ 4 రోజులు అనుకోవడం. క్రాప్స్ కూడా అలా 10 డేస్కి 15 డేస్కి ఒకసారి వీళ్ళు గొడవ చేస్తూ ఉంటారు. మునిపోయినప్పుడల్లా వీళ్ళు గట్టిగా గొడవ చేస్తూ ఉంటారండి. కింద వాళ్ళు ఏమో నీరు రాలేదు అంటారు. పేరెంట్ చేస్తూ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ అవుతుంది తప్ప మీరు అన్నట్టు టెంపుల్ సిటీగా సరౌండింగ్స్ ఏం రావాలనేది ప్లాన్ చేయాలి. 1800 మధ్యలో అక్కడ పక్కనే కింద మామూలుగా డ్రైనేజ్, దీనికి డ్రైనేజ్ సిస్టమ్ అంటూ లేదు. కొత్తగా డ్రైనేజ్ సిస్టమ్ ఫారం చేస్తారు. డ్రైనేజ్ సిస్టంలో లేదు, ఏదో ఉంది కానీ అది పెద్దగా లేదు సార్. అప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం కొత్తగా డ్రైనేజ్ సిస్టమ్ ఫారం చేస్తేనే కానీ కిందకి వాటర్ రెగ్యులేషన్ అవ్వాలి. పైన ఇలా మునిగిపోకుండా ఉన్నారంటే రెండింటికి పరిష్కారం ఒక సైఫన్, ఒక రాలీ సర్ప్లస్ వీల్ అనేది ఒకటి కట్టాలి. ఒక కెనాల్ ఒకటి కొత్తగా ఎక్స్ప్రెషన్ చేయాలండి. నియర్లీ 1 acre 1.1 acre అబౌవ్ ల్యాండ్ ఎక్స్ప్రెషన్ చేసి మనం డ్రైన్ ఫార్మ్ చేసి ఒక పంట పోతే ఒక డ్రైన్ ఆ పక్క ఈ పక్క గట్లు ఒక 8 minutes తోటి మనం ల్యాండ్ ఎక్స్ప్రెషన్ చేసి వాటర్ బాబు అది ఈ బ్యాంక్ కింద నుంచి 10,000 మీడియం డ్రైన్లో డైరెక్ట్ పడి డైరెక్ట్ వేస్తుంది. ఇప్పుడు ఇది దీనిలో కలుస్తుంది సార్. కలిసిన తర్వాత ఇది 10,000 మీడియం డ్రైన్కి ఉన్న పెక్యులర్ ఏంటంటే దీనికి కూడా వేరే డ్రైనేజ్ సిస్టమ్ నెట్వర్క్ కనెక్టివిటీ చేస్తాం. ఇది వెళ్ళి మళ్ళీ అమలాపురం కెనాల్లోనే వెళ్ళిపోవాలి. మనం 17 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కౌశిక డ్రైన్ బాగు చేయించు చూడండి. అక్కడ అది వెళ్ళి పల్లెలు మళ్ళీ ఇక్కడ అమలాపురం కెనాల్లో పడుతుంది. పల్లెలు ఇక్కడి నుంచి వెళ్తుందండి. అది ఈ పల్లెలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఒక ప్లాన్ ప్రిపేర్ చేసి ఏ విధంగా తెలియజేయండి. దాన్ని పరిశీలించుకుని వెంటనే మండలాలు కానీ వేరే అభ్యర్థి ఉండడం వల్ల ఈ రోజు కార్యక్రమం పెట్టుకుని జిల్లా అధికారులందరినీ కూడా ఇక్కడ ఎడంలో ఉన్నాయి. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ అభివృద్ధి కోసం, వచ్చే భక్తుల సౌకర్యాల కోసం, రాబోయే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో ఏ విధంగా యొక్క ఆలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలనే
ప్రేమించి కార్యక్రమం దీనిని రూపొందించిన ఆలోచనతో విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ రామరాడ మహేష్ కుమార్ గారు, జాయింట్ కలెక్టర్ గారు నైద్య మేడం గారు, మన టెంపుల్ చైర్మన్ గబ్బర్ సింగ్ గారు, వెంకటరాజు గారు, ఈసీ చక్రధరరావు గారు, ఎడిషనల్ ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, ఏఎస్పీ గారు, ప్రెస్ బోర్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, పాత్రికేయ మిత్రులు, ప్రతి ఒక్కరు కూడా ఉదయపడినటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనందరూ కూడా స్వామివారి ఈ యొక్క వాడపల్లి తిరుమల తరహాలో మరో తిరుమలగా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఇచ్చేసినందుకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ రోజున వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కేంద్ర ప్రవర్తనాలు చెబుతూ ఉన్నారు. ఊహించిన రీతిలో భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఇది 2 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితికి నేటి పరిస్థితికి అంచనా కట్టలేని విధంగా భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. ఆ అంచనాలు వేయలేక, తాకిడికి తగ్గ ఏర్పాట్లు చేయలేక సఫలమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గత 2-3 శనివారాలుగా చూసుకుంటే లక్షల భక్తుల సంఖ్య దాటుతా ఉంది. 7 శనివారాలు, 7 ప్రదక్షిణలు అందరూ కూడా ఒక భక్తితో, ఒక నమ్మకంతో తరలి వస్తున్నారు. మరి దాని దగ్గర ఏర్పాటు చేయడంలో నేను శాసనంలోకి వచ్చినప్పటికీ పూర్తి ప్రత్యేకమైన దృష్టి సాధించిన, మా ప్రస్తుత వచ్చిన గారి దృష్టి సాధించిన, మన జిల్లా కలెక్టర్ గారు సాధించిన, ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి వరకు వెళ్ళడం, వారు దీని మీద ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ కనబడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మరి దేవుడు ఆలయం అభివృద్ధి చెందితే ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందనేది నా భావన. ఇక్కడ ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందనేది నా భావన. దాని తగ్గ మౌలిక సదుపాయాల కల్పనలో చాలా వరకు చేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా 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 పెరిగితే స్వామివారి యొక్క తాకిడి, భక్తుల తాకిడి దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ పనిచేయవలసిన అవసరం ఉన్నది.